పేరు మనది ఊరు వేరు బజరంగల్ ఆర్ఎస్ఎస్ గౌశాలకి సంబంధించిన శాతగానోళ్ళు ఎవరు హే జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంది అని అంటే కనిపిస్తుందా గౌశాల రైట్. నిజామాబాద్లో ఉన్న గౌశాలలో అయితే నేను ఉన్నా. గౌశాలలో ఎందుకు పోయిండు మొన్నటి వరకు అన్ని వేరే వేరే పెట్టిండు కదా అని చెప్పేసి అనుకుంటారా. సో గౌశాలకి రానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే మనం రోడ్ల మీద ఏడ చూస్తే ఆడ ఆవులు కనిపిస్తున్నాయి అవునా. ఒకప్పుడు కుక్కలు కనిపిస్తుండే, ప్రజెంట్ ఆవులు కనిపిస్తున్నాయి మెయిన్ రోడ్ల మీద. ఎందుకోసము దాని గురించి తెలుసుకుందామని వచ్చిన. అంటే ఆ ఆవులు గౌశాల వాళ్ళయా లేకపోతే వేరే వాళ్ళ పెంచుకొని బయట గిట్లు ఇడిచిపెడుతున్నారా వాళ్ళయా అని తెలుసుకుందామని అయితే వచ్చేసిన గౌశాలకి. గౌశాలకు వచ్చినాక నాకు ఒకటి అంటే అది చెప్పబుద్ధి అవుతలే. ఎందుకంటే అరే గట్ల ఎందుకు చేస్తుర్రు రాబోయ్ అని చెప్పేసి అని ఒక లోపల ఆ ఫీల్ అయితే వచ్చింది. ఏంది తెలుసా అంటే గౌశాలలో ఏవేవైతే పెంచుకుంటున్నారో ఫీమేల్స్ ఏవైతే ఫీమేల్స్ ఉన్నాయో వాటి ఫీమేల్స్ వచ్చేసి పాల గురించి అయితే వాళ్ళు ఉంచుకున్నారు. మిగతా మేల్స్ గురించి మాట్లాడుకుంటే నేను తర్వాత చెప్తా. ఎవరైతే బజరంగల్ ఆర్ఎస్ఎస్ గౌశాలకి సంబంధించిన ఆవుల్ని కాపాడాలి అని చెప్పేసి అని ఏవైతే సంస్థలు ఉన్నాయో రైట్, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఎంతెంత గోవుల్ని రక్షించాలా, గోమాతల్ని రక్షించాలా, ఈ ఎద్దుల్ని మీరు ఏవైతే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి కదా ట్రక్కులలో అన్లిన్లో తీసుకుపోతున్నారు, అటువంటి తీసుకుపోయేదాన్ని ఆపుతున్నారు, మంచిగా చేస్తున్నారు మీరు. నేను దానికి అంటే ఏం మీకు రాంగ్ చెప్తలే. ప్రజెంట్ నేను కొన్ని ఏరియాస్ చూపించేస్తాను మీకు, కొన్ని క్లిప్స్ చూపిస్తా చూడుర్రి. ఆడ ఎట్లా పెంచుతున్నారు తెలుసా ఎద్దుల్ని. మన ఇవి ఏవి మేకలు గొర్రెలు పెంచుతారు కదా ఆ విధంగా పెంచుతున్నారు ఎద్దుల్ని. ఎందుకోసము రైట్, దాని గురించే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించే. మళ్ళా నిజామాబాద్లో కొన్ని ఫేమస్ హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ ఎట్లా అయిపోయినాయి అంటే పేరు మనది ఊరు వేరోడిది అన్నట్టు అయిపోయింది. మన పేరు పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు, కానీ మనం వచ్చేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. మనం ఎట్లా సపోర్ట్ చేస్తున్నాం అని అంటే మధ్యలో ఒక సిచ్యువేషన్ మన ఒకటి అయింది, లొల్లైంది. అది అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నా అంటే అరే భయ్ మనం ఒక 2 రోజులు దుకాన్లు బంద్ పెడితే తిననీకి తిండి దొరకదు, ఉండడానికి ఇల్లు దొరకదు, తాగడానికి నీళ్లు దొరకాయి అని చెప్పేసి అని ఒక రోజు మొత్తం బంద్ పెట్టిర్రు. కానీ మనం అట్లా కాదు. అరే భయ్ మనం బంద్ పెట్టుకుంటే మన కడుపు కాలిపోతుంది రా భయ్, మన పైసలు ఖరాబ్ అవుతాయి. ఓడు బాడు బంద్ పెట్టుకుంటే మనకేం చేసేది సంబంధం లేదు, లైట్ తీసుకో ఆడు ఎట్లనన్నా చావని, మన లైఫ్ మనం మంచిగా ఉండాలని చెప్పేసి అని మనం అనుకుంటున్నాము. ఎవరు మన హిందువులం. ఓకే, మన మెయిన్ ఏంటంటే ఒకప్పుడు వేరే ఉండే, ప్రజెంట్ సినారియో వేరే ఉంది. ఎందుకు అని అంటే ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నా రైట్. ఎవరికి రైట్, వాళ్ళ గురించే. చూడుర్రి, ఆవులు గౌశాలలో నిండలుగా ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు దేనికి? పాల కోసమే. వీళ్ళు ఈ పాలన్నీ తీసుకుపోయి మన ఏదైతే గంజల గౌశాల ఉందో రైట్ ఆ గౌశాలలో పోయి పాలు అనేది వీళ్ళు ఇస్తున్నారు, పంపిస్తున్నారు వాళ్ళకి. కానీ మనము రోడ్ల మీద చూస్తున్నాం కదా ఏవైతే ఆవులు ఉన్నాయో ఆ ఆవులు వచ్చేసి అవి మనవి కావు. ఓకే, భయపడుతున్నా, నేను పక్క జరిగిపోతున్నా రైట్. బయట రోడ్ల మీద తిరిగేటి ఆవులు ఏవేవైతే ఉన్నాయో బయట తిరిగేటి, నేను ఫస్ట్ అంతే అనుకున్నా. ఇవి కూడా మన వీళ్ళే కావచ్చు, వీళ్ళకి పెంచే శాతం అయితే లేదేమో అందుకే పంపిస్తారేమో బయటకి అని అనుకున్నా. సో మెల్లగా నేను బయట ఇలా లోపల పాలు పిండే టైంకి నేను మెల్లగా అడిగి కనుక్కుని ఏంది అని అంటే భయ్యా అవి మన ఆవులు కాదు, అవి కసాబోడ ఆవులు. అంటే ఎవడైతే తెచ్చుకొని అడిగి ఇంట్లో పెట్టుకొని పెంచే శాతగానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే బయట ఇడిచేద్దాం గుంపుల గోవిందా ఆ ఆవులతో తిరుగుతాయి ఉంటాయి, పెట్టేటోడు తిండి పెడతాడు, మనం తెలుగు వాళ్ళం మంచి వాళ్ళం, అరే ఆవురా పోయి ఓం నమ శివ అన్నం పెట్టు దానికి దానా పెట్టు అని మనం అనుకుంటాం. అని వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ మైండ్ సెట్ ఏంది, బయట ఇడిచేద్దాం రా పోయి తిరుగుతాయి మళ్ళీ టైంకి ఇంటికి వస్తాయి, ఓడికి తెలుస్తాయి అవి కూడా అందరు తెలుగు వాళ్ళే అని అనుకుంటున్నారు. కానీ అవి కాదు.
రోడ్డు మీద ఎన్ని ఆవులు అయితే తిరుగుతున్నాయో, ఎన్ని ఎద్దులు అయితే తిరుగుతున్నాయో, ఓన్లీ మొగదాని గురించే మాట్లాడుతున్నా. ఎద్దులు ఏవేవైతే రోడ్ల మీద తిరుగుతున్నాయో ప్రతి ఒక్క ఎద్దు ఆ ఎద్దులయే. సరేనా? నేను ఇట్లా మాట్లాడుతున్నాను, తప్పు వాళ్ళు అనుకోకూరి భయ్. నా వీడియో చూస్తారు కదా, మీకు నచ్చినా నచ్చకున్నా, లైక్ కొట్టినా కొట్టకున్నా ఫరక్ పడదు, షేర్ అయితే ఇయ్యరు. సో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అంటే నేను ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకైనా, ఆర్ఎస్ఎస్ వాళ్ళకైనా, బజరంగ్ దళ వాళ్ళకైనా ఒకటే చెప్తున్నా, మన గౌశాలకి సంబంధించిన ఆవులు ఏవైతే ఉంటాయో అవిటికి ట్యాక్స్ కంపల్సరీ ఉండాలి, ట్యాగులు. ఓకే, ట్యాగు లేని ప్రతి ఒక్క జంతువు, ఆవులు, బర్రెలు, మన ఎద్దులు, ఇవేవైతే ఉంటాయో ఇవన్నిటికీ ఫైన్స్ అనేది వెయ్యాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఫైన్స్ ఎందుకోసము అని అంటే అప్పుడు అర్థమైపోతుంది. అంటే మన తెలుగులు పెంచేటి ఆవులు ఏవైతే గౌశాలలు ఉంటున్నాయో మనయేనా, రోడ్ల మీద తిరిగేటి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఓలై అంటే అప్పుడు అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది రోడ్డు మీద పెరిగే ప్రతి ఒక్క ఎద్దు అది కోసుకొని తిననికా లేకపోతే పెంచుకోనికా అని అప్పుడు అర్థమైపోతుంది. ఇదే కాకుండా మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగిన వీళ్ళకి, అన్న మరి మీరు గిన్నెనం ఉన్న ఎద్దులు ఉంటాయి మీ దగ్గర, మీరు ఏం చేస్తారా వీటిని అంటే వాళ్ళు ఏమన్నారు, అన్న ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళకైతే 2 ఎద్దులు అయితే ఇస్తాం మనము. అంటే ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుంటాము, డాక్యుమెంట్ తీసుకొని 2 ఎద్దులు అయితే ఇస్తాము దున్నుకోనికి, ఇంకేదైనా పని చేసుకోనికి. 3 నెలల కన్నా 6 నెలల కన్నా ప్రతిసారి ఇంటికి వెళ్ళి మేము అవి ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాము. సో మాకేందంటే మాకు ఒక భరోసా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నా కానీ కూడా అరే మన ఆవులు వాళ్ళ దగ్గర బతుకుతున్నాయి అని చెప్పేసి. కానీ ప్రజెంట్ రోడ్ల మీద అవి మనకచ్చి గుద్దిన, మనం పోయి అవిటికి గుద్దిన మనకే మెయిన్ ప్రాబ్లం. ఎందు గురించి? అవి ఎద్దులు అవిటికి హారం కొట్టగానే జరగాలని చెప్పేసి అని అవిటికి తెలియదు. కాబట్టి రోడ్ల మీద పెరుగుతున్నాయి కదా, అవిటిని మనమే రక్షించుకోవాలి. గోమాతను రక్షిద్దాం, ఎద్దుల్ని రక్షిద్దాం అని ఏదైతే కాన్సెప్ట్ తోటి ఉన్నారో, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్క ఎద్దుకు నేను చెప్తున్నా, వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరికి షేర్ చేయాలనో వాళ్ళకి షేర్ చేయండి. సో అర్థమైపోతుంది రోడ్ల మీద అరే ఇడిచిపెడితే ఆడు కోసుకొనికి ఇడిచిపెట్టుకుంటున్నాడా, పెంచుకోనికి ఇడిచిపెట్టుకుంటున్నాడా, ఇడిచిపెట్టుకుంటే అరగి ఇట్లా ఫైన్ వేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి తెలవాలా. తెలిస్తే అప్పుడు రోడ్డు మీద ఒక ఎద్దు కనిపిస్తే అడుగురి. ఇంకొకటి నేను అనుకుంటేంది ఏంటంటే, గౌశాల ఆవులకైనా సరే ఎద్దులకైనా సరే కొంచెం ఉండడానికి ప్లేస్ అనేది సరిపోతలే. రోజు రోజుకి అవిటి క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది. కాబట్టి అవిటికి ఉండడానికి అయితే ప్లేస్ అయితే ఉంటలేదు. నేను ఒకటే అనుకుంటుంది ఏంటి అని అంటే, ఈ ఇయర్ హనుమాన్ జయంతికి ఎంతమంది అయితే వచ్చారో, లక్షల మంది వచ్చారు. సో లక్షల మందిలోకించి అలా చెప్తుంది ఏంటి అని అంటే, మనము గౌశాలని కాపాడుకోవాలా, గోమాతాలని కాపాడుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటే వాటికంటూ ఒక ప్లేస్ అనేది ఉండాలి. సో గవర్నమెంట్కి సంబంధించిన ఫుల్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి. అట్లనే ఈ గౌశాల ఆవులు ఎద్దులు పట్టకపోతే మన ఇంకొక గవర్నమెంట్ ల్యాండ్ అనేది తీసుకొని అవిటిని అలా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నా. సో దానివల్ల ఏంది అని అంటే అవిటికి కూడా తిననీకి కొంచెం తిండి దొరుకుతుంది, ఉండనీకి ప్లేస్ ఉంటుంది, ఇక మనకు కూడా గోమాతల్ని రక్షించిన అన్నట్టు ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించేస్తా, దగ్గర ఒక ఈ గౌశాలలో 500 నుంచి 800 ఆవులు ఉన్నాయట, అంటే పాలిచ్చేటి. ఇక మొగ అయితే నాకు కొన్ని కనవాళ్ళే, వాళ్ళు అన్నారు ఏంటంటే మా మొగ ఏవైతే ఉన్నాయో ఆవుల ఎద్దులన్నీ బయటనే తిరుగుతాయి అన్నారు. కానీ ఒకసారి చూపించేస్తా లోపల కూడా ఫీమేల్స్ ఎన్ని అనం ఉన్నాయో చూడరు ఒకసారి. రైట్, ఇప్పుడు లోపలికైతే వచ్చిన, అంటే ఎట్లా అంటే డివైడ్ అయితే వేసుకొని పెట్టుకోరు, కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక కొన్ని ఇవి వచ్చేసి చిన్నవి అన్నమాట. సో అంటే ఇవి వచ్చేసి మేల్సే, అంటే మొత్తం అన్ని మేల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి, ఫీమేల్స్ అయితే ఏవి లేవు. సో ఇప్పుడు ఏవైతే ఇట్లా కనిపిస్తున్నాయో రైట్, ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్న ఆవు అన్నమాట. అంటే దీనికి ఏమన్నా అయినా కానీ కూడా గవర్నమెంట్ నుంచి మనకి పైసలు అనేటివి వస్తాయి వీటికి. సో ఇట్లా మన గౌశాలకి సంబంధించింది ఏవైతే ప్రతి ఒక్క ఆవు ఉంటుందో దానికి యూనిక్గా ఒక ట్యాగ్ అనేది ఉండాలి. సో మన యూనిక్గా ఒక ట్యాగ్ ఉంటే మన గౌశాలకి సంబంధించిన ఆవులు ఏవైతే ఉంటాయో అవి మనము ప్రాపర్గా బయటకు పోయినా కూడా ఈజీగానైతే గుర్తుపట్టచ్చు, సరే ఇది గౌశాల ఆవు అని చెప్పేసి అని. సో ఇప్పుడు మీరు లోపల కూడా చెన్యానం అయితే ఆవులు ఉన్నాయో ఇవన్నీ ఇచ్చేసి పాల గురించే, అంటే ఇవన్నీ పాలు తీసుకొని మళ్ళీ మనకి ఏదైతే గంజిల గౌశాల ఉందో సో ఆ గౌశాలలో వచ్చేసి వీళ్ళు పాలు అనేది అటు ఇస్తారు. ఆ పాలు వచ్చేసి మళ్ళీ మనమే తాగుతాము. అంటే మెయిన్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పుట్టిన ఇన్నే సచ్చిన ఇన్నే,
అని చెప్పేసి అని వీళ్ళైతే అంటున్నారు. సో ఇప్పుడు మీకు ఆవులు చూపిస్తున్నా, ఇది కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి దగ్గర దగ్గర 15 సంవత్సరాలట. ఈ ఆవులకి 15 సంవత్సరాల నుంచి గౌశాలను అయితే ఉన్నాయట. మళ్ళీ వచ్చేసి ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట. చూస్తారు కదా. సో దగ్గర దగ్గర ఏం లేదన్నా ఒక ఈజీగా ఒక 300-400 ఆవులు అయితే ఇంట్లోనే ఉంటాయి ఏర్పడకుండా. సో ఇవి కూడా వచ్చేసి మొత్తం ఇదే, అంటే పాలు తీసేసుకొని తర్వాత గౌశాలకు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు ఇవన్నీ. రైట్. మళ్ళా ఏవైతే మీకు ఇప్పుడు ఇండివిజువల్గా ఏవైతే చూపించినో అవి కాకుండా మంచి వీటికి తిరగనీకి ప్లస్ గడ్డి తిననీకి అయితే ఫుల్ స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో మీరు చూస్తారు కదా. సో ఈడొచ్చేసి మొత్తము అంటే వీటికి తినని కోసము ఇవన్నీ తినేసి మళ్ళీ ఆ రూమ్లలోకి అయితే వెళ్ళిపోతాయి. ఇదే కాదు, దగ్గర దగ్గర ఏం లేని ఒక 5-6 ఎకరాల భూమి అయితే ఇటు ఉంది గడ్డి కోసం, ఓన్లీ వీటి గురించి అని చెప్పేసి అని. ఇటు వచ్చేసి ఇదంతా వీడికి తినే కోసమేనే. సో అంటే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంది అని అంటే రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క ఎద్దు ఆ ఎద్దులయే. సో దాన్ని బట్టి ఏంది అని అంటే ఈ వీడియో చూసిన ఒక ఇన్ఫర్మేషన్, ఏమి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనిపిస్తే కిందనైతే జై శ్రీరామ్ అని అయితే పెట్టేసేరి. ప్రత్యేకంగా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలనో మీ గ్రూప్లల్లో వాళ్ళకైతే షేర్ అయితే చేసేసేరి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే మన దగ్గర కూడా వాళ్ళ ఊర్లలో కూడా ఇట్లనే రోడ్ల మీద ఎద్దులు అయితే తిరుగుతున్నాయి, సో అవి ఎవరి అని చెప్పేసి అని వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇలాంటి వీడియోనైతే ఇది ఇంకా ఎవరి గురించి అన్న ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేసేరి. ఇలాంటి వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.